నిజామాబాద్ జిల్లా మాలమానాడు టీం పక్షాన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర నాయకులు నాగరాజన్న గారు, రాష్ట్ర మాలమానాడు కన్వీనర్ ఎల్లమన్న గారు, కో చైర్మన్లు, మాల బాంధవులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా టీం పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిసెంబర్ 1 నాడు అంటే రేపు ఆదివారం నాడు హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన ఏదైతే కార్యక్రమం జరగబోతుందో అది మాలల యొక్క అస్తిత్వ పోరాటం. మాల జాతిలో పుట్టిన ప్రతి మాల రేపు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి రావడానికి తను సొంతగా వెహికల్ని ఏర్పాటు చేసుకొని తన సొంతగా తన యొక్క ఆహారాన్ని కూడా తను తీసుకొని స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఒక్కసారి మాలలందరూ కూడా సింహగర్జనకు వస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి మనకు ఆర్టికల్ 341ను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని, ఎక్కడ కూడా దాన్ని అనిర్వచనంగా మాట్లాడుతున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని, ఏదైతే దళితులందరూ కలిసి ఉండాలనే కాన్సెప్ట్తోనే బాబాసాహెబ్ గారి యొక్క ఫలాలను పొందుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడ కూడా మోసం చేయలేదు, మేము ఎక్కడ కూడా మమ్మల్ని నానా రకాల పదజాలాలంటే కూడా ఈ 25 సంవత్సరాల నుండి రోడ్లు ఎక్కిన సందర్భాలు లేవు. ఈరోజు ప్రతి మాలబిడ్డ, ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యాపారి, ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఏ పార్టీ అయినా నేను మాల జాతిలో పుట్టిననే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ స్వచ్ఛందంగా లక్షలాది మంది మాలలందరూ కూడా తరలిస్తుంటే ఈరోజు రాజకీయ పార్టీలు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము బతుకుతున్న మమ్మల్ని ఇన్ని నానా రకాల మాటలు అంటేనే ఆ పౌరుషాన్ని తట్టుకోలేక, మాల అంటేనే పౌరుషానికి పెట్టింది పేరు, అస్తిత్వం పోతున్న సమయంలో మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రావాలని అందరూ వస్తున్నారు. కాబట్టి ఇంకెవరన్నా మిగిలిపోయినా ఉంటే మాల కమ్యూనిటీలో పుట్టినటువంటి ఎవరైనా ఎంత పెద్ద నాయకుడైనా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, రేపటి తరాలకు మీరు మీ వంతుగా సాయం చేయాలంటే, మీ వంతుగా నేనున్నానని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాని మానవులు ఎవరన్నా ఉంటే మిమ్మల్ని మరోసారి మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. మీపైన కూడా మీరు మా మాలలేనా అవునా కాదా అని రేపు పొద్దున మీ పోస్టర్లు కూడా వెలిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాల బాంధవులారా, మాల నాయకులారా, మాల మేధావులారా, ఈసారి మనం ఒక బల ప్రదర్శన పెరేడ్ గ్రౌండ్లో మనము జరపబోతున్నాం. ఈ బల ప్రదర్శన ఎందుకొరకు జరుపుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో 10 లక్షలు 15 లక్షలు ఉన్నారని మనల్ని నానా రకాలుగా వాళ్ళు అంటుంటే కూడా ఇన్ని రోజులు మనము ఊరుకున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా వారితో పాటు సమానంగా ఉన్నామని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు మాలంతా బయటికి వస్తున్నారు. కాబట్టి ఇది గమనించైనా రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, ఎస్సీ కేటగిరీలో లబ్ధి పొందిన ఏ నాయకుడైనా పర్లేదు, ఇప్పుడు మీరు తప్పకుండా రావాలని ఈ మేధావి వర్గాలను కూడా మీరు మరోసారి ఆలోచన చేయాలి. పార్టీలకు సంబంధం లేకుండా మన జాతి కొరకు మనం అందరం రావాల్సిన అవసరం ఉందనే మాట మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సుమారు 350 బస్సులు
వెహికల్స్ ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే వస్తారు. ఎట్లనైనా రండి, మీ ట్రైన్లు వస్తారా, బస్సులు వస్తారా, మీ ఓన్ వెహికల్ వస్తారా, కానీ పెరేడ్ గ్రౌండ్లో నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా మరి అక్కడ కనబడాలని టీం పక్షాన మరోసారి కోరుకుంటూ, మీ అందరికీ మా మాల జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది నాదిగా, నా వంతుగా నేను వెళ్తాననే స్వయంగా మీరు నిర్ణయించుకొని రావాలని మరోసారి కోరుకుంటూ జై భీమ్. నిజామాబాద్ జిల్లా R&B గెస్ట్ హౌస్లో నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో, అలాగే ఉద్యోగుల టీం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కన్వీనర్ పెద్దలు అన్నగారు నాగరాజు అన్నగారు, అలాగే మరి ఎంప్లాయీస్ కన్వీనర్ మరి కిషన్ గారు, అలాగే మరి ఉదయన్న గారు, మరి దేవదాస్ అన్న గారు, దేవస్వామి గారు, అలాగే ప్రభాకర్ అన్న గారు, అలాగే మరి వినయన్న గారు, రాజు గారు, అశోక్ భాగ్వాన్ గారు, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీఎంలు తెలుపుతూ, రేపు ఏదైతే మన హైదరాబాదులో మాలల సింహ గర్జనకు నిజామాబాదు జిల్లా నుంచి నలుమూలల నుంచి మరి మున్సిపాలిటీ పట్టణాల నుంచి కదలిపోతున్న మా యొక్క మాల సోదరులకు పేరు పేరున ముందు వారికి వెళ్ళిన ప్రతి వారికి జిల్లా నుంచి వారికి జైభీములు తెలుపుతూ, ఏదైతే 30 సంవత్సరాల నుంచి సహనంగా ఉండి మాలలను ఎన్ని మాటలన్నా సహించి మన వాళ్ళే కదా ఈరోజు కాకుండా రేపు మనతో కలిసేస్తారు, తెలుసుకుంటారు అనే సహనంతో మాలలు ఉన్నారే కానీ మాలలు గర్జిస్తే ఈ యొక్క తెలంగాణనే కాదు ఢిల్లీలో ఉన్న మరి మోదీ గారికి గుర్తు చేసేటట్టు మరి రేపు ఏదైతే జింకానా గ్రౌండ్లో మాలల సింహగర్జన జరుగుతుంది, అందులో తెలంగాణలో నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొంటున్న సింహగర్జన మాలల్లో మరి నిజామాబాద్ జిల్లా ప్రథమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ రావాలని, పార్టీలకు అతీతంగా మరి ఎన్ని దీనికి ఆటంకాలు కలిగించినా మరి మోదీ గారికి, మరి కిషన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, మరి వెంకయ్య నాయుడుకు మరి కనువిప్పు కలిగి వీళ్లకు వంత పాడుతున్న ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిచేటట్టుగా నిజామాబాద్ జిల్లా నుంచి మాలలు కదలి రేపు వెళ్తున్నారని మీ ద్వారా మరి ఇతరులకు అందరికీ కూడా తెలియపరుస్తూ, ఏదైతే కొంతమంది మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కమిటీకి మరి జాతీయ నాయకులు మరి పెద్దలు చిన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి మరి చిన్నయ్య గారిని మరి కన్వీనర్ చేసి కొంతమంది కన్వీనర్లు చేసి ఇక్కడికి నిజామాబాద్ వచ్చి మరి గౌరవనీయులు పెద్దలు చిన్నయ్య గారు ఇక్కడ మరి ఒక కమిటీ అంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీని ఇక్కడ వేసి ఆ యొక్క కమిటీకి మరి అన్ని మాల సంఘాల ద్వారా మరి ఒక చైర్మన్గా నన్ను అంటే ఆనంపల్లి ఎల్లయ్యను డిక్లేర్ చేసిపోయారు. అలాగే మరి ఉద్యోగాల తరపు నుంచి మరి కిషనన్న గారిని డిక్లేర్ చేసిపోయినా ఆ రోజు కొంతమంది మా మాల సోదరులు 11 గంటల వరకు ఇక్కడ ఉండి మరి వెళ్ళిపోయి కూడా విలేజ్లలో కూడా తిరుగుతున్నారు. మరి కన్వీనర్లుగా మరి పోస్టర్లు పెట్టుకుంటారు. అయినా మేము సహనంగా వారిని మావారే అనే ఉద్దేశంతో మేము కలుపుకొని పోతున్నాము. కాబట్టికే ఎక్కడ ఏ మాల వాళ్ళు ఎక్కడ పని చేసినా మాలల ఐక్యత కోసమే పనిచేస్తున్నారని ఈ కమిటీ భావిస్తుంది. కాబట్టికే ఈ కమిటీ ఆధ్వర్యంలో రేపు దాదాపు 350 వెహికల్స్ వెళుతున్నాయి. దాదాపుగా ఈ యొక్క జిల్లా నుంచి ఇంచుమించు కనీవెరుగని రీతిలో మాలలు మరి జింకానా గ్రౌండ్లో చేరుతున్నారు. కాబట్టికే ఎవరైనా ప్రతి మూలకు మరి బస్సు రాకపోయినా మరి బండి లేకపోయినా మీ ద్వారా ఏటి పరిస్థితిలో 1 గంట వరకు అక్కడికి చేరవలసిందిగా మరి మాల మహానాడు నుంచి పిలిపిస్తున్నాము. ఈ యొక్క పిలుపును అన్ని పార్టీల వాళ్ళు మరి దీన్ని స్వీకరించుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల.